60 ఏళ్ల కల సాకారమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి 10 ఏళ్ళు కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇక మరి పట్టభద్రుల సంబంధించిన అంశంలో మరి ఉద్యోగాలు కావచ్చు, తర్వాత వారి సమస్యల పరిష్కారం కోసం మరొకసారి కరీంనగర్ పట్టభద్రుల ఏదైతే ఎమ్మెల్సీ సంబంధించి ఇది వేదికగా మారుతోంది. సో నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వారికి సంబంధించిన అంశంలో మరి ఇప్పుడు గ్రాడ్యుయేట్లు కావచ్చు, వీళ్ళంతా కూడా ఎవరికి ఓటేస్తారనే ఒక ఆసక్తి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో 4 జాతీయ పార్టీల అభ్యర్థులు కూడా ఈ యొక్క కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో పోటీ చేస్తున్నారు. ఇక అదే కోవలో మరి గత 10 ఏళ్ళుగా కూడా మరి ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ సంబంధించి అసోసియేషన్ ట్రస్మా ఒకటి ఏర్పాటు చేసి మరి యాదగిరి శేఖరరావు అటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. ఈ యొక్క ప్రైవేట్ స్కూల్స్ విషయంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం కావచ్చు, అలాగే మరి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారి సమస్యల పరిష్కారం కోసం కూడా ఆయన నిరుద్యోగుల పక్షాన కూడా మరి కీలకంగా ప్రభుత్వంలో ముందుకెళ్ళి వారి సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేశారు. ఇప్పుడు ఆయన మరొకసారి తాను డైరెక్ట్గా ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో మాట్లాడదాం. వాస్తవానికి పట్టభద్రుల ఈ యొక్క కాన్సెన్సీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఓటింగ్ డిఫరెంట్గా ఉంటుంది, అలాగే పట్టభద్రుల మనోభావాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో మరి యాదగిరి శేఖరరావును గెలిపించాలంటే ఎందుకు మరి ఆయనను గెలిపించాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పట్టభద్రులంతా ఆయన కోటేసి గెలిపించాలంటే ఆయన చెప్తున్న రీజన్స్ కూడా మరి ఆయన చెప్తున్న కారణాలు ఏంటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శేఖరరావు గారు నమస్తే. నమస్తే అండి శ్రీనివాస్ గారు. ఎలా చూస్తారండి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక కావచ్చు, ఇంకే ఎన్నిక అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రజల్లో కావచ్చు, తర్వాత పట్టభద్రుల్లో కావచ్చు, ఉపాధ్యాయుల్లో కావచ్చు, సో అభ్యర్థులు ఎవరైనా ఉన్నారంటే ఒక ఎన్నిక వచ్చిందంటే ఒక పండుగ వాతావరణంలో విందులు వినోదాలు మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ధనబలం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఒక ప్రైవేట్ స్కూల్ నడుపుకుంటున్న మీరు గతంలో మరి మా బీఆర్ఎస్ హయాంలో ట్రస్మాని స్థాపించారు. దాంతోపాటు మరి తెలంగాణలోని విద్యా సంస్థల మేనేజ్మెంట్లకు సంబంధించి, ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించి సమస్యల పరిష్కారం కోసం కూడా కృషి చేశారు. సో ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. సో దీంట్లో మీకున్న అర్హత ఏమనుకుంటున్నారు? సో గ్రాడ్యుయేట్లు మీకు ఓటేయాలంటే ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు? ముఖ్యంగా నేను ఎన్నో సంవత్సరాల నుంచి సేవనే నమ్ముకున్నా. అంటే ఒక మనిషికి సేవ చేస్తే ఎప్పుడో ఒకసారి ఫలితం ఉంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అట్లాంటి ఫలితాన్ని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలే. అంటే సేవ చేస్తే నాకు ఫలితాలు వస్తాయి, సేవ చేస్తే నా వెంటురాను కదా, అది నా డ్యూటీగా భగవంతుడు నాకు మానవ జన్మ ఇచ్చిండు. మానవ జన్మలో ఎంతో కొంత నేను సహాయం చేయాలి అనే దృక్పథాన్ని, అనే కోణాన్ని చిన్నప్పుడే నేర్చుకున్నా. చిన్నప్పుడే నేను భగవద్గీత చదివా 7th క్లాసులోనే. ఆ భగవద్గీత పటిష్టం చేసిన కాబట్టి అదే కోణంలో నేను అదే దారిలో వెళ్ళడం జరిగింది. కాబట్టి వాళ్ళు మంచివాళ్ళైనా, చెడ్డోళ్ళైనా, శత్రువు అయినా, మిత్రువు అయినా, వాళ్ళు పచ్చి పని అడిగితే ఖచ్చితంగా ఆ పనిని నా పనిగా స్వీకరించి సొంతగా నా ఖర్చులతోనే వెళ్ళి నేను ఆ పని చేసి వచ్చా. అంటే నా తాకత్తుకు మించి చేయలే, కానీ నాకు అందుబాటులో ఉన్నట్టు నేను చేశా. అట్లా చేసినాను కాబట్టి ఇలా నాకు వాళ్ళే చాలామంది మా మిత్రులు, ట్రస్మా మిత్రులు, వివిధ వర్గాలకు సంబంధించి చాలామంది కూడా నీలాంటి వాడు ఒక రాజకీయంగా కనుక్కుంటే మాలాంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా సాల్వ్ అవుతాయనే ఉద్దేశంతో చాలామంది ప్రోద్బలంతో అనేక మంది నాయకులు, మా ట్రస్మా లీడర్స్ అంతా కూడా నన్ను ముందు తీసుకెళ్ళారు. అందుకే నేను బరిలో ఉన్నా. ఇలా ఎన్ని కోట్లు వచ్చినా, ఎన్ని కోట్ల మంది వాళ్ళు ఇప్పుడు వచ్చారు నేను చేస్తా అని, కానీ నాకు ప్రూవ్ అక్కర్లే. నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నా, నేను ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. కానీ నేను పలానా పని చేసినా, పలానా పని చేయబోతున్నా అని హామీలు అక్కర్లే. హామీలు అక్కర్లేకుండా పనిచేసిన ఆదరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. కొత్త వాళ్ళకి ఏంటంటే హామీలు ఇస్తారు, నేను ఈ పని చేస్తా, ఆ పని చేస్తా. ఆల్రెడీ పనులు చేసి పెట్టినా కదా, ఇంకా పనులు ఎక్కువ చేస్తాడనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నా. వాళ్ళు కూడా అట్లే నమ్ముతున్నారు, నేను కూడా అట్లే నమ్మకంగా పోతున్నా. కాబట్టి నాకు 100 కోట్లు, 1000 కోట్లు, పార్టీల బలం, ఈ బలం, ఆ బలం అక్కర్లే. నాకు పట్టభద్రుల బలం ఉన్నది, ప్రైవేట్ స్కూళ్ళ బలం ఉన్నది, ఉద్యోగస్తుల బలం ఉన్నది, గవర్నమెంట్ స్కూళ్ళ బలం ఉన్నది. అనేక మంది అనేక రకాలుగా ఈరోజు నా బలము బలగమంతా కూడా పట్టభద్రులే నాకు పట్టం కట్టబోతున్నారు. నేను అన్ని కులాలకు, మతాలకు అతీతంగా ఉండే వ్యక్తిని. ఫలానా అని బ్రాండ్ ఉండదు నా పైన. నాది ఒక చదువు చెప్పే కులం, విద్యా కులం, సామాజిక కోణం, సామాజిక దృక్పథం ఉన్నటువంటి వ్యక్తిని, మానవత్వం ఉన్నటువంటి వ్యక్తిని, అందరితో కలగలిపి తిరిగేటువంటి వ్యక్తిని. కాబట్టి నన్ను అందరూ ఆదరిస్తున్నారు. ప్రత్యేకంగా నాకు ఒక బ్రాండ్ ఏం లేదు, ప్రత్యేకమైన ఇమేజ్ ఏం లేదు. ఈయన ఒక సెక్యులర్ అనే పదాన్ని అన్ని కులాలను, అన్ని మతాలతో మంచిగా మమేకమై తిరుగుతాడు. ఏ చిన్న సమస్య అర్ధరాత్రి అయినా ఫోన్ ఎత్తాడు అనేది ఉంది నాకు. 24 అర్ధరాత్రి ఫోన్ వస్తే కూడా నేను చాలా సందర్భాల్లో వెళ్ళి ఆ సమస్యను సాల్వ్ చేసే సందర్భం ఉన్నాయి. కాబట్టి ఈ ఓట్ల పండుగలో కొత్తగా వచ్చే వాళ్ళకు ఓట్ల పండుగ, నాకు రోజు ఓట్ల పండుగని.
నిత్యం ఏదో ఒక పని మీద తిరిగేటోని కాబట్టి నిత్య కళ్యాణం పచ్చతోరణం. రోజు పనుల్లో తిరుగుతోని ఈ పని ఇది వస్తే ఇంకో కొంచెం పని ఎక్కువ తిరుగుతా, ఇంకో కొంచెం పనులు ఎక్కువ చేయగలుగుతా. ఆఫీషియల్స్ కానీ శాసన మండలిలో ఇలా ఉద్యోగస్తుల విషయంలో కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు, ఇలా ప్రైవేట్ పాఠశాల కావచ్చు, ప్రభుత్వ పాఠశాల, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వ్యాపార వర్గాలు కావచ్చు, చాలామందికి యువతకు కావచ్చు, ప్రతి ఒక్కరి పట్ల ఆదరణ పొందుతున్నా. యూత్ని అంతా కూడా ఇలా నేను అట్రాక్ట్ అవుతున్నా. కాబట్టి ఖచ్చితంగా నన్ను గెలిపిస్తానే నమ్మకాన్ని అందరూ తెలియజేస్తున్నారు. ఆ కాన్ఫిడెన్స్లో ఆత్మవిశ్వాసంతో పోతున్నా. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మీరు కీలకంగా ఉన్నప్పుడు ఏదైతే ప్రభుత్వంలోకి కూడా నేరుగా చొచ్చుకపోగలిగారు, తర్వాత అప్పుడున్న ప్రభుత్వ సహాయ సహకారాలతో మీరు కొంత టస్మా కూడా స్థాపించడం కావచ్చు, ఆ టస్మా ద్వారా మీరు చేసిన అంటే చెప్పుకోదగిన కార్యక్రమాలు ఏమున్నాయంటే ఏం చెప్తారు? టస్మాలో ముఖ్యంగా కరోనా కాలంలో ఆ నేపథ్యంలో దాదాపు 2,000 రూపాయలు 25 కిలోల బియ్యం ఒక 2,25,000 కొంతమందికి తీసుకురాగలిగిన. ధర్నాలు చేసిన, పాదయాత్రలు చేసినాం, అలాగే రిలే నిరాహార దీక్ష చేసినాం, బ్లాక్ డే చేసిన. అంటే ముఖ్యంగా మా సోదరులంతా కూడా 33 జిల్లాల్లో నాకు సపోర్ట్ చేసినారు. అప్పుడు నేను రాష్ట్ర అధ్యక్షుడు ఉండే. ముఖ్యమంత్రి గారితో, అప్పుడున్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా, మంత్రులతో మాట్లాడినా, ఎమ్మెల్యేలతో మాట్లాడినా, ఖచ్చితంగా కావాలన్నా నా మాట విన్నారు, ఖచ్చితంగా ఇచ్చారు. 2-3 నెలలు ఇచ్చారు. అట్లే మా ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన ఎన్ఓసి, ఫైర్ ఎన్ఓసి కావచ్చు, ప్రీ ప్రైమరీ పర్మిషన్స్ కావచ్చు, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఇలా ప్రైవేట్ టెక్స్ట్ బుక్స్లో ఇంప్లిమెంట్ చేయడంలో అనేక పనులు. అంటే ఒకటి రెండని కాదు. బడ్జెట్ స్కూల్స్ ఇవన్నీ కార్పొరేట్ స్కూల్స్ అందించి నేను ఎక్కడ కూడా మూవ్ కాలే. బడ్జెట్ స్కూల్స్ మాత్రం చాలా పనులు చేసిన. ఆ ట్రస్ట్మాను స్థాపించాక మొత్తం 33 జిల్లాల్లో విస్తరించే విధంగా చేసిన. కాబట్టి సక్సెస్ అయినా ఆ విజయం నాకు ఇలా నాంది అవుతుంది. అంటే విద్యారంగం చూసుకుంటే, కార్పొరేట్ విద్యను చూసుకుంటే ముఖ్యంగా మనకు నారాయణ చైతన్య లాంటి వాటితో పాటు మన కరీంనగర్లో పురుడు పోసిన ఆల్పోర్స్ అనే ఒక విద్యా సంస్థ కూడా వాటికి ధీటుగా కూడా ఎదుగుతోంది. ఇదే క్రమంలో దానికి సంబంధించిన మరి యజమాని కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచిన అభ్యర్థిగా పోటీలో నిల్చుంటున్నారు. సో మీరిద్దరు ప్రైవేట్ స్కూల్స్లో మరి ఈ యొక్క పిల్లల దగ్గర నుంచి ఫీజులు మరి అధిక మొత్తంలో గుంజారు. సో దీంట్లో వీళ్ళు ఇప్పుడు ఎన్నికల బరిలో నిలబడుతున్నారు. సో వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మరి విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, నిరుద్యోగుల తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళెవరు కూడా ఆదరించారని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి ఏం చెప్తారు? ఖచ్చితంగా సార్. ఇప్పుడు మనము ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఏంటంటే నో ప్రాఫిట్ నో లాస్ కింద నడపాలి. అది సర్వీస్ ఓరియంటెడే రావాలి మేనేజ్మెంట్. సర్వీస్ ఓరియంటెడ్ కాక వేరే వాళ్ళు వచ్చి పనిచేస్తే, డబ్బు వ్యాపారస్తులు వస్తే అది వ్యాపారం అవుతుంది. చదువు కొనుక్కునే పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి కొనుక్కునే పరిస్థితి ఉండొద్దనే ముఖ్యమంత్రి గారు ఒక నెల కింద అన్నారు, కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఉండదు, దాన్ని నిర్వీర్యం చేస్తా, నేను ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తాను. ముఖ్యమంత్రి గారు అని మళ్ళీ అదే కార్పొరేట్ విద్యా సంస్థకు టికెట్ ఇచ్చారు. అంటే మళ్ళీ కార్పొరేట్ విద్యను పెంపొందించినట్టే కదా, పెంచి పోషించినట్టే కదా. గత ప్రభుత్వాలు అన్నీ చేసినా నేను అది చేయ తప్పు అన్నారు. మరి ఇలా వారి ఎమ్మెల్సీ అయితే రేపు మళ్ళీ కార్పొరేట్ విద్యా సంస్థలు పెరిగినట్టే కదా. వారి బలం ఎక్కడికి పోతుంది? పైలేరులో ఉంటారు వాళ్ళు. ఎక్కడ కూర్చుంటారు? పైలేరులో కూర్చుంటారు. మేము కింది స్థాయిలో ఉంటాం. మేము బడుగు బలైన వర్గాలకు తక్కువ ఫీజులతో మంచి విద్యను అందిస్తున్నాం. మరి అక్కడ కొనుక్కునే చదువు ఉంటుంది, మా దగ్గర సర్వీస్ వేరే ఉంటుంది. ఆయన బిజినెస్ మ్యాన్, మేము సర్వీస్ మ్యాన్స్. ఆయన కార్పొరేట్ మ్యాన్, మేము కామన్ మ్యాన్. అందుకే నా నొల్లంతా కూడా బిజినెస్ మ్యాన్ వర్సెస్ సర్వీస్ మ్యాన్, కార్పొరేట్ మ్యాన్ వర్సెస్ కామన్ మ్యాన్. ఇలా నేను చెప్తా ఉన్నా ఈ వేదిక ద్వారా. 100% నాలుంటోడు గెలిస్తే అన్ని కుటుంబాలకు లాభం జరుగుతుంది. తనలాంటోడు గెలిస్తే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ స్వప్రయోజనాలు, వాళ్ళ బంధుమిత్రులు, కోటరీ ఉంటుంది, అక్కడి వరకే పనిచేస్తుంది. నేను గెలిస్తే సర్వాంతర్యామి, లోక కళ్యాణ్ అనుకుంటా. నేను లోక కళ్యాణ్కి ఆల్రెడీ ఉన్నా. నేను నా ఏదో మళ్ళీ దీన్ని ఇంకొకరు 10 మంది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా ఇన్స్టాలు, నా యొక్క సోషల్ మీడియా అంతా చూస్తే తెలుస్తుంది. జనాలకు కూడా తెలుసు శేఖర్రావు అంటే ఏందో అనేది. యాదగిరి శేఖర్రావు అంటాడు ఏం పని చేసిండు, ఏం పని చేయబోతున్నాడు తెలుసు. మరి అలాంటప్పుడు నేను నాలంటోడు గెలవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇలా నాలంటోడు 100% గెలుస్తాడు అనేది నాకు ధీమా వ్యక్తం చేస్తున్నాను. కాబట్టి నేను వ్యాపారస్తుని కాదు, నేను సర్వీస్ మ్యాన్, కామన్ మ్యాన్. నాకు డబ్బు అక్కర్లే. నా డబ్బు అక్కర్లేదని నా నెల జీతం, ప్రతి నెల జీతం నేను ఫ్రీగా వదిలేస్తున్నా. ఏది ఎక్కడో ఒక రిసోర్స్ సెంటర్ పెట్టి ఇది చేస్తున్నా.